ఎన్నికల వేడి. దేశంలో 18వ పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టారు. ఇటు ఏపీ, తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి, చంద్రబాబు సీఎంలుగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. తదుపరి మిగతా రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందులో ముందుగా 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది. నవంబర్ నెలలో ఈ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హీట్ మొదలైంది. అక్కడ రాజకీయ నాయకులు ఇప్పటికే ఎన్నికల సందడి మొదలుపెట్టారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు ప్రారంభించింది. అందుకుగాను రాష్ట్ర జిల్లాల కలెక్టర్లతో ఈసీ త్వరలో సమీక్ష నిర్వహించనుంది. మరోవైపు అక్కడ అధికారాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమైన పార్టీలైన బీజేపీ, శివసేన, షిండే, ఎన్సీపీ, అజిత్తో కూడిన మహాయుతి కూటమి ఎన్నికల బరిలో దిగుతోంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ను కొనసాగించి రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్, శివసేన, ఠాక్రే, ఎన్సీపీ, శరద్ పవార్తో కూడిన మహావికాస్ అఘాడీ ప్రయత్నిస్తోంది. దీంతో రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ ఎన్నికలు రాష్ట్రంలో అధికారం ఎవరిదో నిర్ణయించడంతో పాటు శివసేన, ఎన్సీపీల భవిష్యత్తును కూడా తేల్చేనున్నాయి. ఈ క్రమంలో రెండు కూటములకు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక సర్వేల విషయానికి వస్తే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో మహాయుతి, ఇంకొన్ని ప్రాంతాల్లో మహావికాస్ అఘాడీకి సానుకూలత ఉన్నట్టు సర్వేలు చెప్తున్నాయి. అంటే విదర్భలోని 62 సీట్లలో మహావికాస్ అఘాడీ ఆధిపత్యం ఉంటుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఖాందేశ్లోని 47 సీట్లలో రెండు కూటములకు సమానంగా విజయావకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కంచుకోట అయిన థానేతో పాటు కొంకణ్ బెల్ట్లోని 30 సీట్లలో మాత్రం మహాయుతి కూటమికి మొగ్గు కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. థానేలో షిండే వైపు నిలుస్తున్న మరాఠా ఓటర్లు ముంబైలో మాత్రం ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా ఉన్నారని, ముంబై వెస్ట్లోని 36 నియోజకవర్గాల్లో మహాయుతిపై మహావికాస్ అఘాడీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా పవార్ కుటుంబానికి పట్టున్న పశ్చిమ మహారాష్ట్రలోని 58 సీట్లతో పాటు మరాఠ్వాడాలోని 46 స్థానాల్లో మహావికాస్ అఘాడీకి సానుకూలత ఉన్నట్లు చెప్తున్నారు. మహాయుతి కంటే మహావికాస్ అఘాడీకే రాష్ట్రంలో మొగ్గు కనిపిస్తుందని లోక్పాల్ సర్వే పేర్కొంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో మహాయుతి కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కూటమి కేవలం 17 సీట్లతో సరిపెట్టుకోగా మహావికాస్ అఘాడీ 30 సీట్లు గెలుచుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత, శాంతి భద్రతలు దెబ్బతింటం, అధిక ధరలు మరియు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలటం, మరాఠాల రిజర్వేషన్ల ఉద్యమం, నిరుద్యోగం, మహారాష్ట్ర నుంచి పలు ప్రాజెక్టులు గుజరాత్కు వెళ్లిపోవడం వంటి అంశాలు మహాయుతి కూటమికి వ్యతిరేకంగా మారాయి. మరోవైపు 3 పార్టీల మధ్య సమన్వయలేమి, సీట్ల పంపకాలు, సీఎం అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోలేకపోవడం వంటి అంశాలు మహావికాస్ అఘాడీకి ప్రతికూలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.